అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారి జాతకంలో ఈ ముగ్గురు ద్రోహులు పేర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వీరికి మాత్రం ధనుసు రాశి వారు దూరంగా ఉండాలి, లేకపోతే జీవితంలో చాలా నష్టపోతారు. మరి ధనుసు రాశి వారి జీవితంలో ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరు, వారి వల్ల ధనుసు రాశి వారికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక ముందుగా ధనుసు రాశి వారి యొక్క గుణగణాలు తెలుసుకోవాలనుకుంటే ముందుగా ధనుసు రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. వీరికి తమ అనుకున్న విషయాలను ఇతరులకు అవసరమైనంత వరకే తెలియజేస్తారు. ముఖ్యంగా ఆధునిక విద్యల పట్ల ఆసక్తి, వినూత్నమైన వ్యాపారాలలో రాణించడానికి ఇష్టపడుతూ ఉంటారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. వీరికి దైవభక్తి, మంత్రోపాసన విషయాలలో ఆసక్తి ఎక్కువ. ఈ కారణంగా వీరికి మిత్రులు ఎంతమంది ఉంటారో శత్రువులు కూడా అంతే మంది ఉంటారు. ఇక అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయం, ధర్మం, సహధర్మం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి సాయం చేయలేదనే నింద భరించాల్సి వస్తుంది. ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయామనే భావన వీరిలో ఎక్కువగా కలుగుతుంది. అలా అని సమాజానికి భయపడి అడ్డగోలుగా అన్యాయంగా ఎవరికీ సాయం చేయలేరు. ఆత్మీయుల ప్రతిభా పాటవాలను సాధించాలనే కోరిక ఉన్నా కూడా వాళ్లు సాధించాలి లేదా ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం అనేది సాధించలేరు. వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఈ రాశి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే సొంత వర్గం వారితోనే బద్ధవైరం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో వారు మిమ్మల్ని ఆర్థికంగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వుతారు. ఈ సమయంలో మీరు దృఢంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు నమ్మిన వారే మిమ్మల్ని ఎదురు తిరిగేసరికి మానసికంగా కుంగిపోతారు. జీవితంలో ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అనే వీరి భావన సమాజంలో లేదా బంధువుల దగ్గర చేతకానితనంగా భావించబడుతుంది. అయితే ఏ రంగంలో అయినా సరే ఎవరికైనా మీరు ఆదర్శంగా ఉండాలనుకుంటారు. మీతో మంచిగా వ్యవహరించి పనులు చేయించుకుంటవారు తర్వాత కాలంలో మిమ్మల్ని విమర్శిస్తారు. ఇది మీరు సహించలేని విషయంగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సాయాలు అందుకుంటారు. ధనం కోసం తాపత్రయపడకుండా మీరు నమ్ముకున్న వృత్తిలో గౌరవం, పేరు, ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగిపోతారు. డబ్బు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదుటివారిని ప్రాధేయపడరు. అలాగే ధనమే వీరి చుట్టూ తిరగాలనుకుంటారు. దీంతో పాటుగా ఆడ మగ అనే తేడా లేకుండా సంతానాన్ని కూడా సమాన దృష్టితో చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటారు. ఇతరులకు మంచి సలహాలు నిజాయితీగా చెప్తారు. అయితే ఆ సలహాలు తూచా తప్పకుండా పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి విచక్షణ జ్ఞానానికే వదిలివేస్తారు. సొంత వారిని రక్షించే ప్రయత్నం చేయరు. ఏ విషయంలోనూ అతిగా కలగజేసుకోరు. వీరి మాటను ధిక్కరించిన వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గం, కుటుంబాల వల్ల అలాగే కుటుంబ సభ్యుల వల్ల కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. ఈ సమయంలో కూడా ఈ రాశివారు మానసికంగా కుంగిపోతారు. అయితే సొంత వాళ్లు స్థాయిని మరిచిపోయి కలహించుకుని నోరు పారేసుకోవడం కూడా మిమ్మల్ని మానసికంగా కుంగేలా చేస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భాలు మీ జీవితంలో వచ్చినప్పుడు కాస్త ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ధనుసు రాశి వారికి తమ జీవితంలో ముగ్గురు శత్రువుల వల్ల అలాగే ముగ్గురు ద్రోహుల వల్ల మీ జీవితంలో చాలా వరకు నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ ద్రోహుల పేర్లు కూడా మీకు చాలా చేరువుగా ఉండడం అనేది ఇంకా బాధను కలిగిస్తుంది. కాబట్టి ముందుగానే గ్రహించుకొని ఆ ముగ్గురు వ్యక్తులతో మీరు దూరంగా ఉండగలిగితే గనక ఖచ్చితంగా మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మరి వారు ఎవరు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ధనుసు రాశి వారు ఎక్కువగా మంచి మనసుతో కలిగి ఉంటారు. ఈ రాశి వారు అందరితోనూ మంచితనంతోనే మాట్లాడాలి అనుకుంటారు. ఈ క్రమంలోనే ధనుసు రాశి వారి వ్యక్తులు చాలా రకాలు అంటే విభిన్న వ్యక్తులతో సంభాషిస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో ముఖ్యంగా అన్నిటికంటే మించి ధనుసు రాశి వారు అవకాశాలను కోరుకునేవారు. దేనిని లేదా ఎవరినైనా సరే
పరిమితం చేయడానికి ఇష్టపడరు. అయితే ఈ రాశివారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ముందుకు వెళుతున్న కొద్దీ మీ జీవితంలో ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో, ఆ ద్రోహం చేసేవారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించవలసి ఉంటుందండి. ఈ ధనుసు రాశి వారి జీవితంలో జీవితాన్ని వెనక్కి నెట్టే వ్యక్తులు మీకు ప్రత్యక్షంగా కనిపించరు, మీ చుట్టూనే ఉంటారు. మీరు ఎంతగానో అమితంగా ప్రేమించే వ్యక్తులై ఉంటారు వారు. కానీ మీకే తెలియకుండా చాలా దారుణంగా మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కే అనే అక్షరంతో ఎవరైతే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారో వాళ్ళకి మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండే ప్రయత్నం చేయండి. అంతకు మించి మీరు ముందుకు వెళితే ఖచ్చితంగా బాధపడే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఖచ్చితంగా బాధ పెట్టేవారుగా వారు మారతారు. మీకు ఆ విషయం తెలియకుండానే వారితో ఇప్పటికే మీకు సంబంధించిన విషయాలన్నీ షేర్ చేసేసుకుంటే గనక ఖచ్చితంగా మీకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలు అంటే వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంక్ పాస్వర్డ్స్ లేదంటే ఏటీఎం పాస్వర్డ్స్ ఇలాంటివి మీరు ఖచ్చితంగా మార్చివేయండి. లేదు అంటే మీరు నష్టపోతారు. కాబట్టి కే అనే అక్షరం ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా నమ్మకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే వారు మీతో ఎంతవరకు ఎదురుగా కాకుండా పక్కకు వెళ్తే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని గ్రహించండి. అలాగే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీరు దూరంగా ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఎం అనే అక్షరంతో ఎవరైతే మీరు మీ చుట్టూ ఉన్నారో వారిని కూడా మీరు దూరంగా ఉంచాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ రాశి వారిది ఉదార స్వభావం. ఈ కారణంగా చాలా మంది వ్యక్తులతో మీకు అనుబంధం ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉండి మీకు అశాంతిని కలిగిస్తున్నట్లయితే గనక ఖచ్చితంగా తర్వాత మీకు ఆ విషయం తెలిసినప్పుడు తీరని దెబ్బ తగులుతుంది. మీరు మానసికంగా కుంగిపోతారు. చాలా కుంగిపోవడమే కాదండి, చాలా మానసికంగా నలిగిపోతారు. కాబట్టి ఈ కారణం చేత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3 అక్షరాలు ఉన్నటువంటి పేర్లున్నటువంటి వ్యక్తుల్ని మీ జీవితంలోకి రానివ్వకండి. అలాగే మీరు ఖచ్చితంగా సంతోషంగా ఉండడానికి మీకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా మీ విషయాలు అంటే మీ వ్యక్తిగత వివరాలు లేదా మీ కుటుంబ వివరాలు, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి గురించి గాని కొన్ని విషయాలు ఎదుటివారి దగ్గర బయట పెట్టకుండా ఉండడమే మంచిది. కాబట్టి ధనుసు రాశి వారి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.